నమస్తే, వెల్కమ్ టు నేటి తెలంగాణ న్యూస్. పెండింగ్ లో 8,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సిటీ కాలేజీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ సిటీ కాలేజ్ ఏబీవీపీ విద్యార్థులు స్కాలర్షిప్లు రాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థుల సర్టిఫికెట్స్ ఇవ్వకుండా కాలేజ్ యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇటు తల్లిదండ్రులు ఫీజు కట్టక ప్రభుత్వం స్కాలర్షిప్ ఇవ్వక నిరుపేద విద్యార్థుల చదువులు ఆగమైతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ లో ఉన్న 8,500 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి లోకం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి రాష్ట్ర ప్రభుత్వంకి తగిన గుణపాఠం చెబుతామని విద్యార్థులు హెచ్చరించారు. నా పేరు అనిల్ కుమార్, సిటీ కాలేజ్ ఏబీవీపీ ప్రెసిడెంట్. అయితే గత 2.5 సంవత్సరాల్లో ప్రభుత్వం అనేది ఏర్పడినా అని ఇంతవరకు పూర్తిగా విద్యా వ్యవస్థను అనేది నిర్వీర్యం చేస్తూ విద్యార్థులను అనేది మొత్తం అతలాకుతలం చేస్తుంది. విద్యారంగంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను మాత్రం ప్రభుత్వం మాత్రం ఏం పట్టనట్టుగా వ్యవహరిస్తుంది. విద్యార్థులకు ఇక్కడ వాళ్ళు కట్టాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేదంటే మెస్ బకాయిలు, స్కాలర్షిప్ లాంటివి రాకుండా విద్యార్థులు అనేది నానా తంటాలు పడుతున్నారు. వాళ్ళ సమస్యలు అనేవి చాలా మిక్కిలిగా ఎక్కువైతున్నాయి. కాబట్టి ప్రభుత్వం అనేది వీటిపై జరంతా శ్రద్ధ వహించి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు అయితే 8,500 కోట్ల పెండింగ్ లో ఉన్న వాటిని వెంటనే ప్రభుత్వం చిత్తశుద్ధితో వాటిని వెంటనే చెల్లించాలి. విద్యా వ్యవస్థ అనేది రేవంత్ రెడ్డి కనిపిస్తలేదా, లేదంటే రేవంత్ రెడ్డి యొక్క మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ ఈ విద్యార్థుల యొక్క కష్టాలు అనేటివి, విద్యార్థుల యొక్క ఆవేదన అనేది కళ్ళ కనిపిస్తలేదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రేవంత్ రెడ్డి ఈ రోజు మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఉద్యమాల గట్టైనటువంటి సిటీ కళాశాల గడ్డ మీద వేదికగా మేము ఈ రోజు చెప్పదలుచుకున్నది ఒకటే, బిడ్డ నీకు నువ్వు గిట వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ మెస్ బకాయిలు కానీ నువ్వు గిట చెల్లించకపోయినావు అనుకో, నీ యొక్క భర్తం పట్టడానికి లేదంటే నీ యొక్క రాజకీయ భవిష్యత్తును పూర్తిగా ధ్వంసమయ్యే విధంగా, లేదంటే నీకు అసలుకి ఏమాత్రం రాజకీయ ప్రవేశం లేకుండా చేసేటువంటి బాధ్యత అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అని నేను ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రేవంత్ రెడ్డి ఈ విధంగా నేను ఒకటే తెలియజేస్తున్నా, విద్యా వ్యవస్థ అనేది పూర్తిగా భ్రష్టుపట్టిపోయింది. నువ్వు విద్యా వ్యవస్థను, విద్యాశాఖ మంత్రి కూడా లేడు, విద్యాశాఖ మంత్రి కూడా నువ్వే. కాబట్టి నీకు ఒకటే చెప్తున్నా, నువ్వైతే విదేశాలలో వెళ్ళి చదువుకుంటావు, నువ్వు నీ పిల్లలు అందరు కూడా విదేశాలలో వెళ్ళి చదువుకుంటావు. కానీ మాలాంటి మధ్యతరగతి విద్యార్థులు ఎక్కడికి వెళ్ళి చదువుకుంటాం? మాకు అడ్డగా మిగిలినటువంటి ఒక ప్రభుత్వం కల్పించేటువంటి సదుపాయాలలోనే మేము నలిగిపోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు నెలకొన్నది. ఈరోజు శిథిలావస్థలో ఉన్నవి ఎన్నో చూసుకున్నట్లయితే భవనాలు అవి కానీ, లేదంటే ఈరోజు మెస్ బకాయిలు కానీ ఇవేవి చెల్లించకపోవడం వల్ల మాలాంటి విద్యార్థులు ఇక్కడే పరిమితం అవుతారు, పై చదువులకు వెళ్ళలేకపోతారు. కళాశాలలో ఏమాత్రం కూడా సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు, మా చదువులకు భంగం కలుగుతుంది. మేము కూడా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నాం ఈరోజు రాష్ట్రంలో. కాబట్టి రేవంత్ రెడ్డి నీకు ఈ విధంగా ఒకటి తెలియజేస్తున్నా, పెండింగ్ లో ఏవైతే ఉన్నావు స్కాలర్షిప్లు కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ మెస్ బకాయిలు కానీ నువ్వు వెంటనే విడుదల చేయాలి. బిడ్డ నువ్వు అక్కడ విగ్రహాలు పెట్టుకోవడం కాదు, నువ్వు ఏం పెట్టుకోవడం మాకు తెలియదు, కానీ మా విద్యా వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేస్తే ఊరుకునేది లేదని ఈ విధంగా హెచ్చరిస్తున్నా. బిడ్డ రేవంత్ రెడ్డి ఈ విధంగా కూడా తెలియజేస్తున్నా, నువ్వు విద్యార్థులని గిట్ట
మాత్రం మభ్య పెట్టాలనే ప్రయత్నం చేసిన ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేది ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. నీ యొక్క మంత్రులను కానీ, నీ యొక్క కాన్వాయ్లను కానీ, నీ యొక్క ఎమ్మెల్యేలకు కానీ రాజకీయ భవిష్యత్తు లేకుండా రాష్ట్రంలో ఇంకోసారి మీ యొక్క పార్టీ జెండా అనేది ఎగరనివ్వకుండా చేసే బాధ్యత అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేది ఈ విధంగా తెలియజేస్తున్నా. బిడ్డ రేవంత్ అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు గాయత్రి. నేను సిటీ కాలేజ్ స్టూడెంట్ ని. 8,500 crores రూపీస్ స్కాలర్షిప్ పెండింగ్ ఉండడం వల్ల మేము సరిగ్గా చదువుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఎంతో దూరం నుంచి వచ్చి సంవత్సరానికి 10,000 నుంచి 50,000 వరకు ఫీజు కడుతున్నాం. గవర్నమెంట్ మీద ఉన్న నమ్మకంతో మేము ఇంత దూరం రావడం వల్ల ఫీ రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల, సరిగ్గా మా పేరెంట్స్ ఫీజు కట్టకపోవడం వల్ల మాకు సర్టిఫికేట్స్ రిలీజ్ చేయడం లేదు. దానివల్ల మా కెరీర్ అనేది క్వశ్చన్ మార్క్ అవుతుంది. సో నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తున్నాను, ఇంత మనీ ఏం చేస్తున్నారు? దయచేసి మా అందరికీ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ అనేది రిలీజ్ చేయాలి. అలా రిలీజ్ చేయకపోతే మేము ఈ స్ట్రైక్ అనేది ఆపము. ఎన్ని రోజులైనా ఇలాగే జరుగుతూనే ఉంటుంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీరు 8,500 crores స్కాలర్షిప్ ని రిలీజ్ చేయాలి. చేసి ప్రతి ఒక్క స్టూడెంట్ కి కూడా ఒక వే అనేది చూపించాలి. ఎంతో దూరం నుంచి వెళ్ళి స్టేట్స్ దాటి వస్తున్నారు, డిస్ట్రిక్ట్స్ దాటి వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒక గవర్నమెంట్ నమ్మకం వల్ల ఇంత బాగా చదువుకోవాలి, భవిష్యత్తులో బాగుపడాలి అనే ఒక నమ్మకంతో ఇంత దూరం వచ్చినా కూడా స్కాలర్షిప్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల, పేరెంట్స్ దగ్గర మనీ సరిగ్గా లేకపోవడం వల్ల మిడిల్ క్లాస్ వాళ్ళు, పూర్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. చదువుకోవడానికి కూడా మనీ పెట్టడం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, తొందరగా స్కాలర్షిప్ రిలీజ్ చేసి అందరికీ ఒక వే చూపించండి.